హాయ్. హాయ్. నీ లవరా? లేదు మా అన్నయ్య. తను మీ లవరా? నో, మా అన్నయ్య. ఎంత పద్ధతిగా ఉందో, లవ్ చేస్తే ఇలాంటి అమ్మాయినే లవ్ చేయాలి. అబ్బా కత్తిలాగా ఉంది. దీని డ్రెస్ చూస్తేనే అర్థమవుతుంది టైం పాస్ కి లవ్ చేస్తుందని. మనకు కూడా ఇలాంటి వాళ్ళే కావాలే. చెల్లి నువ్వు ఇంటికి వెళ్తుండు, నేను వచ్చేస్తా. ఓకే అన్నయ్య. చెల్లి, నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, నేను వచ్చేస్తా. ఓకే అన్నయ్య. ఓయ్, ఒక అబ్బాయి అమ్మాయి వెనక ఎందుకు పడతాడో తెలుసు కదా? ఎందుకు పడతాడు? ఏం లేదు, నాతో డేట్కి వస్తావా? లవ్ చేస్తున్నావా? అలానే అనుకో. ఐ లవ్ యూ. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే లవ్ చేయ, లేకపోతే వద్దు. ఏంటిది ఇలా అనేసింది? ఏదో టైం పాస్ కి చేద్దామంటే బాగానే బుక్ అయిపోయామే. ఓయ్, పెళ్లి చేసుకుంటా కాబట్టే లవ్ చేస్తున్నా. అలా అయితే ఐ లవ్ యూ టూ. నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు, నాకు నచ్చావు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? పెళ్లి చేసుకుంటాను. హే, లవ్ అయితే ఓకే, పెళ్లి మాత్రం మా నాన్నకి నచ్చితేనే చేసుకుంటాను. అంటే డ్రెస్ చూసి క్యారెక్టర్ ఇప్పుడు డిసైడ్ చేయకూడదు. అబ్బా నాకు టైం అవుతుంది, చెల్లి కాలేజీలో డ్రాప్ చేయాలి. ఇలా అయితే లేట్ అయిపోతానే. అన్నయ్య, నీ కాలేజ్ టైం అయిపోతుంది కదా, నేను బస్కి వెళ్ళిపోనా? సరే చెల్లి, నీకు బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తా. నువ్వు బస్ ఎక్కగలవు కదా? నా కాలేజీకి టైం అవుతుంది. సరే. బస్ ఎక్కాక ఒకసారి కాల్ చెయ్యి. ఓకే. ఎవరురా నువ్వు? వెయిట్ చేయించానా? ఎంత టాలెంటెడ్ ఉన్నావు. సరే రా, బైక్ యు ఎక్కు. ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అన్నయ్య, నేను ఇప్పుడే బస్ ఎక్కాను, ఇంకో పావు గంటలో కాలేజ్కి వెళ్ళిపోతాను, నువ్వేం కంగారు పడుకో. సరే, బీచ్కి వెళ్దామా? సరే, ఎక్కు. ఏంటో నిన్ను వదిలేళ్ళాలని లేదు. అయితే మీ ఇంటికి వచ్చేయమంటావా? సరే, మా ఇల్లు వచ్చింది, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నేను మీ ఇంటి వరకు వస్తాను. హే, బ్రెయిన్ లేదా? ఎవరైనా చూస్తే గొడవ అవుద్ది. నేను వస్తాను. సరేరా, కానీ కొంచెం దూరం నడు. I wanna follow you. I wanna follow you. అమ్మో, మా అన్నయ్య. ఏంటి వీడు కాల్ చేస్తున్నాడు? మా అన్నయ్యకి దొరికిపోయి ఉంటాడు. హలో, ఎవరు నాకు కాల్ చేస్తున్నారు? హలో రమ్య. అన్నయ్య, ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అన్నయ్య. అమ్మాయి ఏంటే? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అసలు? మరి ఎందుకు అక్కడ ఆగావు? 200 క్యాష్ ఇస్తా, ఫోన్ పే చెయ్యి. సరే భయ్యా. 9850505050 చేసేసా భయ్యా. ఇదిగో భయ్య క్యాష్. స్విగ్గీ వాడికి ఫోన్ పే చేసా, బిర్యానీ తీసుకో, ఓకేనా? ఓకే. హలో. హలో, ఎందుకు కాల్ చేసావు? నేను కాల్ చేసిందాక చేయొద్దని చెప్పాను కదా. సరే కానీ నా నెంబర్ ఏమని సేవ్ చేసావు? బేబీ అని సేవ్ చేసా. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? గాయత్రి. గాయత్రి అని సేవ్ చేసుకో. సరే. నువ్వు కాల్ చేసినా నేను కాల్ చేసినా ఫస్ట్ నువ్వే మాట్లాడాలి. లేదనుకో 2 seconds లో కాల్ కట్ చేసేస్తా, తర్వాత ఎయిర్ప్లేన్ మోడ్ లో పెట్టేస్తా ఫోన్. మీ అన్నయ్య గానీ ఎవరైనా కాల్ బ్యాక్ చేస్తే మీ ఫ్రెండ్ ఇంట్లో సిగ్నల్ ఉండదని చెప్పేసాయి. నువ్వు చాలా తెలివైనడు అబ్బాయి. ఓకే, బాయ్. చెల్లి, ఫోన్లో ఎవరు? స్పామ్ కాల్ అన్నయ్య. నెక్స్ట్ పార్ట్ చెల్లి చెల్లియా ఫుల్ ఎపిసోడ్ లో ఉంటుంది, లేదా ఇక్కడ ఎపిసోడ్ 1 పై క్లిక్ చేసి చూడండి. ఫోన్లో ఎవరు? స్పామ్ కాల్ అన్నయ్య. ఓ, స్పామ్ కాలా? ఆగు, ట్రూ కాలర్ లో చూస్తాను. స్పామ్ కాలే. ఆగు, ఫోన్ పేలో కూడా చూస్తా. నువ్వు అన్నది కరెక్టే, ఇది స్పామ్ కాలే. సారీ చెల్లి. పర్లేదు. ఫ్లాష్ బ్యాక్. ఓయ్, ట్రూ కాలర్ లో నీ నెంబర్ స్పామ్ అని చేసేసుకో. ఓకే. ఈ నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే పెట్టుకో, వాట్సాప్ డీపీ పెట్టుకో. సరే. అరే, నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేసినా హోమ్ లోన్ కావాలా అని అడుగు. ఓకే. సరే మాట్లాడు. చెప్పండి. మీకు హోమ్ లోన్ కావాలా? వద్దండి.